హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మనం మాట్లాడబోయేది ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్ గురించి. రాయ్పూర్ కేవలం జిల్లా పరిపాలన కేంద్రం మాత్రమే కాదు, ఛత్తీస్గఢ్ లో అతిపెద్ద నగరం కూడా. దీని చరిత్ర, సంస్కృతి, వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక రంగం దీన్ని ప్రత్యేకం చేస్తాయి. అంతేకాదు ఇక్కడ ఆలయాలు, బజార్లు, పర్యాటక ఆకర్షణలు కూడా దీన్ని ప్రసిద్ధిగాంచాయి. పూర్వం ఈ నగరాన్ని కాన్పూర్, హటక్పూర్, కాంచీపూర్ అని పిలిచేవారు. కానీ ఇప్పుడు దీని పేరు రాయ్పూర్గా మారింది. ఈ నగరం సుమారు 226 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ జనాభా 18 లక్షలకు పైగా ఉంటుంది. ప్రతి 1000 మంది పురుషులకు 945 స్త్రీలు ఉన్నారు. ఇక్కడ 87% మంది హిందూ మతాన్ని ఆచరిస్తారు, 7% ముస్లిం మతం, మిగిలినవి ఇతర మతాల వారు. ఇక భాషల విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ లో హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ సాధారణంగా మాట్లాడతారు. రాయ్పూర్ కు తూర్పున మహానది ప్రవహిస్తుంది. ఉత్తర పశ్చిమ దిశలో మైకాల కొండలు, అడవులు ఉన్నాయి. విద్యారంగంలో రాయ్పూర్ గణనీయమైన పురోగతి సాధించింది. ఇది ఛత్తీస్గఢ్ లో అతిపెద్ద విద్యా కేంద్రంగా నిలిచింది. ఇక్కడ 87% అక్షరాస్యత రేటు ఉంది. ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పండిత్ రవిశంకర్ శుక్ల విశ్వవిద్యాలయం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, రాయ్పూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి అనేక ప్రముఖ విద్యా సంస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి. రాయ్పూర్ లో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద, ప్రపంచంలో 4వ అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఉంది. ఇక్కడ 65,000 మంది ప్రేక్షకులు కూర్చోవచ్చు. రాయ్పూర్ లోని గడియార స్తంభం గురించి కూడా వినే ఉంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రతి గంటకు ఛత్తీస్గఢ్ సాంస్కృతిక సంగీత ధ్వనులు వినిపిస్తుంది. ఫ్రెండ్స్, రాయ్పూర్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీనికి ప్రధాన కారణం ఇక్కడ వ్యాపారం, వ్యవసాయం ఇక్కడ ప్రధాన ఆధారం. ముఖ్యంగా బియ్యం ఉత్పత్తిలో రాయ్పూర్ ముందు ఉంటుంది. అందుకే దీన్ని బియ్యం గిన్నె అని కూడా అంటారు. బొగ్గు, ఉక్కు, సిమెంట్, ఐటీఎస్ రంగాలు కూడా ఇక్కడ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తున్నాయి. జిందాల్ స్టీల్ అండ్ పవర్, గోదావరి పవర్ అండ్ ఇస్పాత్, సెంచరీ సిమెంట్, అంబుజా సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి కంపెనీలు ఇక్కడ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. వ్యాపారం, పర్యాటకం, విద్యా సేవలు కూడా రాయ్పూర్ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నాయి. ఫలితంగా ఛత్తీస్గఢ్ లో అత్యధిక జీడీపీ కలిగిన నగరంగా రాయ్పూర్ నిలిచింది. భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరాల జాబితాలో రాయ్పూర్ 6వ స్థానంలో ఉంది. 20 నుంచి 22 వరకు కిలోమీటర్ల దూరంలో కొత్త రాయ్పూర్ నగరం నిర్మాణం జరిగింది. దీన్ని అటల్ నగర్ అని పిలుస్తారు. ఇది పూర్తిగా అభివృద్ధి చెందిన నగరంగా మారింది. త్వరలో ఇక్కడ మెట్రో సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది. నెట్వర్క్ విషయంలోనూ రాయ్పూర్ వెనకబడలేదు. ఇండోర్ తర్వాత మధ్య భారతదేశంలో అతిపెద్ద ఉచిత వైఫై జోన్ రాయ్పూర్ లోనే ఉంది. రవాణా విషయానికి వస్తే రాయ్పూర్ లో 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రాయ్పూర్ జంక్షన్ ప్రధానమైనది. ఇది ఛత్తీస్గఢ్ లో 2వ అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ గా పరిగణించబడుతుంది. హవాయి మార్గం విషయంలో స్వామి వివేకానంద విమానాశ్రయం రాయ్పూర్ కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు రాయ్పూర్ లోని పర్యాటక ఆకర్షణల గురించి తెలుసుకుందాం. నంబర్ 1, జట్మాయి ఆలయం. ఇది ఒక ప్రకృతి సౌందర్య కేంద్రం. ఆలయంతో పాటు ఇక్కడ గట్రాని జలపాతం అద్భుతంగా కనిపిస్తుంది. నంబర్ 2, పుర్కోటి ముక్ కటంగన్. ఇక్కడ ఛత్తీస్గఢ్ చరిత్ర, సంస్కృతి, ఆదివాసీ జీవన విధానాన్ని చక్కగా ప్రదర్శిస్తారు. స్వామి వివేకానంద సరోవర్, ఈ ప్రశాంతమైన సరస్సు వద్ద పిల్లల పార్క్, ఫౌంటైన్ బోటింగ్ సౌకర్యాలు ఆనందాన్ని అందిస్తాయి. ఫ్రెండ్స్, ఇవి రాయ్పూర్ లోని కొన్ని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.